మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నవంబర్ మాసంలో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ మాసంలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలను మనం చూద్దాం. మేషరాశి వాళ్ళు రాశ్యాధిపతి కుజుడు అవుతాడు. ఈ మేషరాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వాళ్ళ యొక్క క్యారెక్టర్లోకి మనం ముందుగా వెళితే కొంత కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశము ఉద్రిక్తలు కూడా ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని అనుకున్న పనులన్నీ కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తొందరగా లేటు లేకుండా అనుకున్న పనులన్నీ కూడా జరిగి ముందుకెళ్ళటం చాలా మంచిది. అయితే ఈ ప్రతి పనిలో కూడా కొంత కోపము, ఆవేశము, లౌకిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ తగ్గించుకోవాలి. ఎందుకంటే 10 మందిలో ఒక 6గురికి ఇలాంటివి ఎక్కువగా సన్నివేశాలు ఎక్కువ జరుగుతుంటాయి. అంటే కోపపడటం, ఉద్రిక్తత, లౌకిక జ్ఞానం లేకపోవటం, బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్ను అనుసరించే ఫలితాలు కావు. గోచారం అంటే ఏమిటంటే ట్రాన్సిట్ సిస్టమ్. ఆ గ్రహాల యొక్క ఫలితాలు, ఆ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకొని చెప్పేదాన్ని గోచారం అంటారు. కానీ బర్త్ చార్ట్కి గోచారానికి చాలా డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలను మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి గురువు యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టే గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, శని మీనరాశిలోను, రాహుకేతువులు కుంభము, సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అలానే రవి, బుధ, కుజగ్రహాలు వృశ్చిక రాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం చేస్తారు. ఇది గ్రహస్థితి. అయితే ఈ గ్రహాల్లో ముఖ్యంగా మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయంలో గురువు యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్లయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు కొన్ని ఉంటాయి కదా, అలాంటి విషయాల్లో కొద్దిగా శ్రద్ధ చూపించడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ప్రతిదీ కూడా మన లైఫ్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. నిర్ణయాలు కూడా ఆర్థిక పరంగా సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అలానే శని యొక్క ప్రభావం వల్ల అనుకూలమైన ఫలితాలు, మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పనులన్నీ కొంత ఆలస్యం జరగటం ఒకటి, అలానే కొంత ఆవేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ గురువు అనేవాడు మధ్య రకంగా ఉన్నాడు, శని కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. రాహు యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. లాభంలో రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఒకటి, అలానే అనుకున్న నిర్ణయాలు త్వరగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉండటం, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క బలం వలన కేతువు ఎలా ఉన్నాడంటే కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. అంటే సంతానం గురించి కొంత ఆందోళన జరగటం ఒకటి, సంతానపరంగా వృద్ధి చెందట్లేదని, సంతానం లేని వ్యక్తులకు కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం లేకపోయిందని ఆలోచన బాగా ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ శుక్రబలానికి మనం వస్తే మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తులారాశిలో శుక్రుడు యొక్క సంచారం, సప్తమంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహాలకు సంబంధించిన కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నా కొన్ని ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే అష్టమ స్థానంలో రవి, బుధ, కుజుడు యొక్క సంచారం వల్ల అనుకున్న ప్రయత్నాలు కొంత లేటుగా జరిగినా సక్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయటం, కొంత వృధా ఖర్చులు కాకుండా చూసుకోవాలి. డబ్బు పరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం ఇంపార్టెంట్. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటారు, కానీ ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం జరిగిన తర్వాత కూడా ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ లోపాన్ని వాళ్ళు సవరణ చేసుకొని ముందుకెళ్తే లైఫ్ అనేది ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నిర్ణయం తీసుకోవటంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇబ్బందులు గురి కాకుండానే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే
ఒక మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే ఈ సంతానం గురించి కొంత ఆందోళన పడుతూ ఉంటారు. సంతాన పరంగా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వ్యక్తులకి కొద్దిగా అంటే సంతానం లేదు అనే వ్యక్తులు కూడా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి కొన్ని ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం మంచిది. శని మేషరాశి వాళ్ళకి వక్రస్థితిలో ఉన్నాడు. ఈ వక్రస్థితిలో ఉంటే అనేక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మెయిన్ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి బాగున్న గ్రహాలు ఏంటంటే శని వక్రస్థితిలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. రాహు యొక్క బలం ఉంటుంది. శుక్రుడు మధ్యరకంగా ఉంటాడు. రవి అనుకూలంగా ఉంటాడు. బుధుడు కూడా వ్యాపార విస్తరణ అష్టమ స్థానంలో ఉండటం వల్ల బుధుడు కూడా వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బుధుడు మధ్య రకమైన ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చాడు ఇక్కడ. అందువల్ల ఇక రవి బుధుడు అష్టమ స్థానంలో ఉంటాడు. కుజుడు కూడా ఈ మూడు కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే శని రాహు చాలా అద్భుతంగా ఉంటాడు. గురువు మిశ్రమైన ఫలితాన్ని ఎక్కువ ఇస్తాడు. అంటే శని వల్ల ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అష్టమ స్థానంలో ఇక్కడ రవి కుజుడు బుధుడు ఉన్నాడు కాబట్టి రవి వల్ల కుజుడు వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా బహుజాగ్రత్తగా ఉండాలి. బహుజాగ్రత్తగా ఉండాలంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధించాలి. ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించాలంటే కొంత ఆటుపోట్లని ఉంటాయి. ఆటుపోట్లకి తట్టుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ మేషరాశి వాళ్ళు ఈ నెల మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే గురువు యొక్క అనుకూలత సాధించడాన్ని ఫైనాన్షియల్ పరంగా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. అంటే గురు యొక్క అనుకూలతను సాధించడానికి దత్తాత్రేయ స్వామి పారణం దత్త కవచాన్ని చదువుకోవాలి. దానితో పాటు కేతు యొక్క అనుకూలత ఉండటానికి చక్కగా వాళ్ళు గణపతి యొక్క ఆరాధన, శుక్రుడు యొక్క అనుకూలత ఉండటానికి మహాకాళి మహాలక్ష్మి యొక్క స్తోత్రపాలనం చేయటం, అలానే సూర్యగ్రహం యొక్క అనుకూలత ఉండటానికి ఆదిత్యాయుధ్యం శాస్త్రమూర్తాయుధ్యమే తన్నో సూర్య ప్రచోదయాత్ ఆదిత్యాయుధ్యం శాస్త్రకిరణాయుధ్యమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు, మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.